కూడా నిశ్శబ్దంగా ఉండాలి. విఘ్నేశ్వరుడు యొక్క వైభవం ఆయన తెలుసుకుందాం. కైలాసంలో పార్వతి మాత ప్రయత్నంలో చేస్తుంది. అది తులసిగా బాగా కనిపించింది. దానికి ప్రాధాన్యతనిపించింది. దానికి ప్రాణం కనిపించి తన గణితాలు మంత్రాలు ఆ పదవులు ప్రాణం చేసింది. ఆ దివసంలో నుంచి ఎవరు చెప్పి ఒకరిపోతుంది. శివుడు తెలుగు వచ్చాడు. వాక్యంలో ఉన్న బాలలు అనుకున్నాడు. తన ఇంట్లో అవసరం అని చెప్పి పరమేశ్వరుడు గొప్పలతో రగిలిపోయాడు. మరి పౌరుని ప్రవర్తనతో ఆ బాలను నిరుత్సాహం లోపలికి వెళ్ళాడు. చూపించాడు. ఆ పాయను కట్టేసి ఆ సురక్షకు తెచ్చి ఇరవై పుట్టాన్ని కలిగించాడు. అయ్యాడు. పరమేశ్వరుని గురించి ఒక విషయం అడిగాడు. ఓ పరమేశ్వర గురించి చెప్పాడు. అనుమతి విద్య లేకుండా ఒక ఈ విద్యా గణపతి ప్రధానం చేయండి. పరమేశ్వరుడు అప్పుడు గణపతి నా తెలుసు కనుక నాగాన్ని ప్రధానం చెప్పి విఘ్నేశ్వరుడు నాకేమని కుమారస్వామి ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు కుమారస్వామి తండ్రిని పెడుకున్నాడు కూడా. అప్పుడు శివుడు తన కుమారిద్దరు ఉద్దేశించి మీ ఇద్దరు ఎవరు ముల్లోకంలో పవిత్రులు స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్ళకు మాత్రం ఆధిపత్యం ఇస్తాను తెలుస్తుంది అని చెప్పి పరమేశ్వరుడు చెప్తాడు. అప్పుడు కుమారస్వామి ఆధిపత్యం కొరకు ఆలోచిస్తూ ఉండకూడదని చెప్పి సులువుగా నిర్వివాదానికి వెళ్ళిపోతాడు. ప్రజలు మాత్రం మధ్యంలో ఎక్కడ నిలబడినాడు. ఓ పరమేశ్వర తండ్రి నా బలాన్ని తెలిసి కూడా ఇద్దరు పరీక్షలు పెట్టే స్వామి ఎలా అవుతున్నారు ఉపాయం చెప్పాడు పరమేశ్వర అని చెప్పి విఘ్నేశ్వరుడు పరమేశ్వరుడు వేడుకుంటాడు. అప్పుడు వినాయకుడు ఆయన యొక్క వినాయకుడు పుట్టిన ఆయన యొక్క జ్ఞానాన్ని మెచ్చి పరమేశ్వరుడు ఉపాయం చెప్తాడు. ఈ గరుడులు కూడా నారాయణ విష్ణుమూర్తి చేతిలో ఉంటాయి కనుక ఏం చేస్తావంటే ఇప్పుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ నారాయణ మంత్రాన్ని చదువుతూ అని చెప్పి చెప్తాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు నారాయణ మంత్రాన్ని చదువుతూ ఆ పాదపురం కైలాసంలో భాష చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూనే ఉంటే అక్కడ కుమారస్వామి మాత్రం ఏ నదులు చూసినా కూడా 3,54 లక్షల నదులలో కూడా విఘ్నేశ్వరుడు రాజు కనిపిస్తాడు. కుమారస్వామి యొక్క మాయ అయితే పరమేశ్వరుడు అని ఆ విధంగా కుమారస్వామి చెందితే విఘ్నేశ్వరుడు కైలాసంలో ఉంటాడు. అప్పుడు కుమారస్వామి ఏమంటాడు, పరమేశ్వర తండ్రి విఘ్నేశ్వరుడు మీద అమ్మ యొక్క మహిమ ఆయన యొక్క భక్తి ఆయన బలము తెలియక నేను అలా అహంకారంతో నేను ప్రయత్నించాను. అందరికీ విజ్ఞాపత్యం చెప్తే అప్పుడు విఘ్నేశ్వరుడు పరమేశ్వరుడు మరి విజ్ఞాపత్యాన్ని ఇచ్చాడు. మనకు మహాగణపతి అయ్యాడు. ఆ విధంగా తెలుసుకోవాలి. విఘ్నేశ్వరుడు పరమేశ్వరుడు మహాపేశ్వరుడుగా అనుగ్రహంతో విఘ్నేశ్వరుడు విజ్ఞాపత్యం వచ్చింది అని తెలుసుకోవాలి. ఇంకొకటి చెప్తాను కానీ మరి పూర్వము ధర్మరాజు అందరూ తెలుసుకుని కోరుకున్నాడు. భార్యతోనూ గంగలతోనూ ప్రవాసం చేస్తూ ఒకనాడు విషయాన్ని తిరుగుతున్నాడు. అక్కడ శివకారులకు అనేక విషయాలు బోధిస్తున్న భూతమహాముని దర్శించి నమస్కరించి అయ్యో మేమంతా కూడా రాజ్యాంగాన్ని పోట్టుకున్నాము, సమస్త వస్తువాహనాలు పోగొట్టుకున్నాము కానీ కష్టాన్ని చేసి చెప్పండి చెప్తే అప్పుడు చెప్తే ఆ సూత్రం ఏం చేశారు వినాయకుడు వినాయకోదం చేస్తే అంశాలు వెళ్ళిపోతాయి. ఒకసారి కుమారస్వామి పరమేశ్వరుడు దర్శించి తల్లి మానవులు ఏ ఉదయం చేస్తే వంశం దొరుకుతుంది, సమస్తం జరుగుతాయి, చక్కగా సుమారు విధానం చెప్పండి చెప్తే అప్పుడు పరమేశ్వరుడు శివుడు నాయన ఉత్తమము ఆయుష్మించినటువంటి శుద్ధిపరమైన విద్యేశ్వరుడికి ఉత్తమమైనది. ఇది పదవి ఆలోచించాలి. ఈ రోజు ఉదయం నిద్రలేసి స్నానం చేసి ఎంతక్రమాలు పెట్టుకొని తమ శక్తి కొలది బంగారంతో కానీ వెండితో కానీ కనీసం మట్టితో కానీ విద్యేశ్వరుడు బొమ్మలు చేసి తమ ఇంటి ముందు ఉత్తర దిక్కులో బియ్యాన్ని కొట్టి మండపాన్ని నిర్మించి అక్షర పద్మాలు ఏర్పాటు చేయాలి. అందులో విద్యేశ్వరుడు పద్మాలను ప్రతిష్ఠించాలి. అనంతరం పుష్పాలు భక్తులను పూజించి ధూప దీపాలను వారి వెలిగించి వెళ్ళగా నేరుడు చెరుకు కొన్ని ఫలములు రకం 21 చొప్పున నివేదించారు. నృత్య గీత వాద్య మన పురాణ పూజలు ముగించి మన ఎదురు
బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి, బ్రాహ్మణులతో సమర్పించాలి, బంధువులతో కలిసి పక్ష పూజలతో భోజనం చేయాలి, వనావధాన్ని నిద్రలేసి స్నానం చేసుకొని పునః పూజ చేయాలి. బ్రాహ్మణులకు దక్షిణ బ్రాహ్మణులకు గుర్తు చేయాలి. విధంగా ఎవరైతే వినాయకులకు వ్రతాలు చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వల్ల సకల కాలు చూపిస్తాయని చెప్తున్నాడు. అన్ని విధాలుగా చెప్తున్నది ఈ ఉత్తరం తిరుగుతున్నటువంటి దేశుల యొక్క వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి చెప్పి పరమేశ్వరుడు వార్త చెప్తాడు. ధర్మరాజా, నువ్వు కూడా వ్రతాన్ని ఆచరించినట్లయితే ఈ శత్రువును జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ కూడా నమైంది వ్రతాన్ని చేయడం వల్లనే తాను ప్రేమించినటువంటి ధర్మరాజును పిల్లల జరిగింది. శ్రీకృష్ణ వాడు మరి వ్రతం చేయడం వల్ల మరి వాడుగా రామోత్సవ యుద్ధంలో చూసుకున్నాడు అని చెప్పగలడు. పూర్వకాలంలో ప్రజలు రాక్షసుడు ఒకడు శివుని తపస్సు చేస్తాడు. చేసి అతని తపస్సుకు అది తపస్సుకు వ్యక్తి పరమేశ్వరుడు పురాశంకరు కదా ప్రత్యక్షమై ఏమనం గారు కొడుకు అని చెప్పి గజాసుడు అడుగుతాడు పరమేశ్వరుడు. అప్పుడు గజాసుడు పరమేశ్వరుడు గుర్తించి, స్వామి నువ్వు నా ఉదరమంటే నివసించాలని కొడుతాడు. అప్పుడు దాంతో పురాశంకర పరమేశ్వరుడు చూడు అతను కూర్చొని నిలుపుతాడు. నిర్మాణాలు భారతమంతా ప్రతి కొడుకులు ఆయన గజాసుడు తెలుసుకుంటుంది. అప్పుడు ఆయన తప్పించుకునే ఉపాయం కోసం విష్ణు ప్రార్థిస్తుంది. అందులో పేరు బ్రహ్మాదేవతలను గురించి చర్చించాడు. గజాసుడు ప్రమాదానికి నిర్ణయించాడు. నమ్మిస్తూ ఎదురెదుగా అలంకరించాడు. బ్రహ్మాదేవతలకి ధనకు వాయిద్యము కలుపు చేసుకున్నాడు. గురు మహావిష్ణువు తాను శ్రీకంఠుడు సన్నాయుడు అని చెప్పి ధరించాడు. గజాసుడు వెళ్ళి జగన్మోహన్ అడుగుతున్నాయా గజాసుడు వారిని చేకూర్చి తన భవనములు కూడా గంగెత్తాడని చెప్పి కోరుతాడు. అప్పుడు బ్రహ్మాదేవతలు మధ్యాహ్నం వహించగా జనాంగుడైనటువంటి చిత్రంగా అడుగుతున్నాడు. గజాసుడు విని బ్రహ్మాదేవత ఏం వాడు కొడుకొని ఇస్తానని చెప్పి అంటాడు. అప్పుడు అక్కడ చేరి ఇది నంది తెలుగు భాగం నంది శివుడు వచ్చింది. చిన్నప్పటి నుంచి చెప్పి కొడతాడు. ఆ మాటలకు గజాసుడు నిలబడిపోయాడు. వచ్చినవాడు రాక్షసుడు సాక్షాత్తు పిల్లరే అని చెప్పి తెలుసుకున్నాడు. తనకు మరణపురాన్ని విశ్లేషిస్తున్నాడు. తన గర్భాన్ని మనుషులు ఉద్దేశించి, స్వామి నా శిరస్సును విరగపుత్రంగా చేసి నా గర్భము నూతనించు అని చెప్పి అనిపిస్తాడు. తన గర్భంలో శివుని చూసుకోవచ్చని చెప్పి శివుడికి నగరం పెడతాడు. అందులో పేరు నన్ను చేర్పించగా తను తన కొమ్ములతో ఉదాహరణ తెలుసుకుని మనుషులు బయటకు వస్తాడు పరమేశ్వరుడు. అప్పుడు విష్ణుమూర్తిని చూపించాడు. విష్ణుమూర్తిని గుర్తించాడు పరమేశ్వరుడు. నాకు ఎంతమంది చేశారు వ్యక్తి సహాయం చేసినట్టు చూపించాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తాడు, దుష్టాత్మలకు ఇక్కడ వరాన్ని ఇవ్వచ్చు పరమేశ్వర, ఇచ్చే కృపలు తెచ్చుకుంటావు, అందరు దేవతలు ఇబ్బంది పెడతావు, కొన్ని వరాన్ని తెచ్చుకున్నావు, కానీ ఇప్పుడు రాక్షసులు కనిపిస్తావు అని చెప్పి చెప్తే సరే అని చెప్పి పరమేశ్వరుడు ఎలా చెప్తాడు. చెప్తాడు ఇప్పుడు రాజు పెట్టుకుని ఖచ్చితంగా ఈ కథను వినాలి. ఎందుకంటే ఎక్కువ కన్నా కూడా మిగతా నాటలు కూడా ఏదో జరిగితే ఈరోజు చాలా వినాలి. కాబట్టి నారదుడు కార్యక్రమాన్ని శ్రీకృష్ణుడు రచించి చూపించాడు. నారదుడు స్వామి సాయంత్రం వస్తున్నది వినాయక చవితి రోజు కాబట్టి పార్వతీదేవి జ్ఞాపకం కారణంగా ఈరోజు చంద్రుడు చూడరాదు మీరు సెలవు చెప్పి మరి నారదుడు శ్రీకృష్ణుడు సాగిస్తున్నాడు. మరి చంద్రుడు వెళ్తాడు. అందులో శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, అలాంటి రాత్రి చంద్రుడు దిగువ చూడాలని చెప్పి అర్జునుడు తాగిస్తాడు. మరి పారంపర్యమైనటువంటి కృష్ణుడు ఏం చేశాడంటే ఆ రోజు రాత్రి తాను ఆకాశంగా చూడకుండా గోష్ఠులు పోయి గోడ దగ్గరికి పోయి పాలు పుచ్చుకుంటూ ఉంటే పాలలో చంద్రుని దర్శిస్తాడు. చంద్రుని దర్శనం అవుతుంది. అహాయం నాకు ఎంత రామోదరాలలో అవసరమైన చంద్రుని చూశాను తెచ్చుకుంటాడు కృష్ణుడు. ఉన్నా శుక్రజిత్తుడు సునందకాన్ని సంపాదించి త్వరగా కూడా అప్పుడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆమె తనకి అడుగుతాడు. సత్యం చెప్పి రోజు మళ్ళా పాల్గొన్నాడని చెప్పండి ఇవనే అడుగుతారు కృష్ణ నీకు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి తెలుస్తూ చెప్తాను. అందులో ఈనాడు తమ్ముడు ప్రసీనుడు ఆ శివంతకమని కండము ధరించి మరి వేటానికి వెళ్తాడు. వెళ్తాడు ఆ మెడని మంత్రకములతో ధరించి అతను చంపి ఆ మెడని తీసుకొని అప్పుడు పండుగతో కూడా సింహాన్ని కూడా చంపి మరి సింహాన్ని చంపుతుంది. మనం తీసుకుని కుమార్తె దామోదరిని ఆటోగా ఇచ్చింది. మర్నాడు ఉదయం సప్తా చెప్తూ తమ్ముడు మృతి విని మడిని పది అని చెప్పి కృష్ణుడే ఈ విధంగా నా సోదరుని చంపాడు అని చెప్పి నింద వేస్తాడు కృష్ణుడిపై. కృష్ణుడు తెలుసుకున్న మాట ప్రభు నేను చంద్రుని చరిత్రలో చూసినటువంటి దోషం నాకు చుట్టుకుంది అని చెప్పి చింతిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు ఆ విధంగా బాధపడతాడు. నేను చంద్రుని చూసి
నుండి దోషులు చెప్పి దాన్ని పాల్గొనటకై బంధు సంగీతమై రోజుడు ప్రసంగం ఇవ్వడం సింహం కాని జడలు ఎదుగుబడి కడుపులు చూస్తాయి. ఆ దారిన పోతుండగా ఒక భరత వెళ్తుండగా చూసి కృష్ణుడు అక్కడ అందరినీ విడిచి కృష్ణుడు మాత్రమే గౌరవం పెడతాడు. అసలు భార్యకు ఉయ్యాల కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దాన్ని తీసుకుని ఎదుర్కొస్తుండగా భార్యకు ఏడుస్తుంది, ఏర్పాటు. అప్పుడు జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుడిపై పడి అరుచుతూ గోడతో కొరుకుతూ కోరలతో కొరుకుతూ ఘోరంగా ఈ కృష్ణుడిని ఇబ్బంది పెడతాడు. కృష్ణుడు వారిని పడదోసి వృక్షములు రాళ్లతో తులకు ముచ్చిగాతులతో రాత్రి పగలు ఇదేక 28 రోజులు యుద్ధం చేస్తాడు కృష్ణుడు జాంబవంతుడు. క్రమంగా జాంబవంతుడు నిలిచింది. తన వడుచుండి వ్యక్తులు సాక్షాత్తు రావణ సమానం రామచంద్రుని తెలుసుకుంటాడు. అప్పుడు అందరికీ దేవా దేవా ఆత్మజన పురుష భక్తజన రక్షగా నేను శ్రీరామచంద్రుగా తెలుసుకుంటే ఆ కాలం నా ఇందరి వాత్సల్యంకి కోరుకున్నాను. నా బుద్ధి మాధ్యంతో ముందు మరి మొదలు చెప్పి కోరుకున్నాను. భవిష్యత్తులో నీ గ్రహించావు అని మొదలు నీ రామస్మరణ చేస్తూ అనేక చెప్పాను స్వామి. ఇప్పుడు నా గొడవది దయచేసి నా గొడవ నెరవేర్చావు. నాకు ఇక జీవించలేదు. నా యొక్క అపరాధం క్షమించిన రామచంద్ర కాపాడమని చెప్పి నీకన్నా నాకు నేను దిక్కులేదంటూ వీటిచే పరిపరి విధముగా ప్రార్థింపగా శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? దయాళుడై జాంబవంతుని యొక్క శరీరమంతా కూడా అలా హస్తమైతే నిలవి పైన పోగొట్టి అన్నాడు. సముద్రకమైన నీ అపరించాడు. నాకు ఆరోగ్యం వచ్చింది. అమరత పాపకు ఇటు వచ్చాను కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆ మణి నాకు ఇచ్చేయి అని చెప్పి చెప్తాడు. జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణి సహితంగా తన కుమార్తె జాంబవంతుడు కూడా అనుభవించాడు. అంతటా ఆలస్యంగా కూడా ప్రసంగించి బంధుమిత్రులకు మహిళలతో ఆనందం కలిగించి అందరంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు చేస్తున్నాడు. తన సంతానం తప్పించి తన పెద్దలు చేర్చి వృత్తాన్ని చెప్తాడు. సమంతకమని సంతానికులను తిరిగి ఇచ్చేస్తాడు. మరి దాంతో సంతానితో అయ్యో దేని పని కృష్ణ నన్ను క్షమించుతుంది, నువ్వు అనవసరంగా నువ్వు మరణపరించాలని చెప్పి నిర్ణయించాను అని చెప్పి తన కూతురు సత్యభామను కూడా భార్యగా సమర్పించి తప్పు తెలుసు క్షమించిన సత్యభామ కూడా భార్యగా ఇస్తాడు. కూతురు ఆయన ఇచ్చి నిర్మిస్తాడు. శ్రీకృష్ణుడు సత్యభామను అయిపోయి మణి వదలడానికి మణి ఇచ్చేస్తాడు. తిరిగి ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఒక ముహూర్తమున జాంబవంతుడు మరి వివాహం చేసుకున్నాడు. అందులో దేవాదేవులు అందరూ వినండి. దేవాదులు ముందులు సూచించి కృష్ణ మీరు సముద్ర కనుక చంద్రుని వ్యాఖ్యాతలు చూస్తే నిలబాపుకుంటుందా నిలబడి బాపుకుంటే మా పరిస్థితి స్వామి. అప్పుడు కృష్ణ చెప్పాడు మాధవరుషుడు దేవుడి రోజు ప్రమాశాంతు చంద్రదర్శనమైనటువంటి ఆ రోజు విఘ్నేశ్వరుని పూజించి ఇలాగలిగా పూజించి ఈ సమంతకమైన కథను నక్షత్రులు విని నక్షత్రం చదివితే మరి ఇలా పోతాయని చెప్తాడు. అంతటా దేవాలను సంతోషించి తమ ఇళ్ళకి వెళ్ళి మరి సంవత్సరము మాధవరుషుడి రోజు దేవతలు మునులు మానవులు తమ శక్తులని విఘ్నేశ్వరం పూజిస్తూ ఆ యొక్క ఆశీర్వదిస్తున్నారు. మరి శుభం సంపూర్ణతలో అని కూడా నైవేద్యం సమర్పించండి. వ్యాఖ్యాముద్రాం పుస్తకం దేవాదేవాదేశ దత్తాత్రేయం మహాభూతస్వరూపిణం వ్యాసాయ నైవేద్యాలు కూడా కలిసి పెట్టండి.